అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పాస్ట్లో మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తే మీరు అది రిజెక్ట్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్తో కూడా చెప్పేశారు మీరు, అవును. నేను ఐ క్యాన్ డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పి. ఎందుకు? అంటే అప్పుడు నా స్టార్టింగ్ కెరియర్ అది. అది చేసినప్పుడు ఇది ఇది వేరు, అది వేరు. అది క్యాబరీ సర్దార్ గబ్బర్ సింగ్. సో అది క్యాబరీ డాన్స్ అది. అంటే లైక్ వీళ్ళందరూ డబ్బులు అలా విసురుతూ ఉంటే ఇది చేస్తూ ఉంటారు. రికార్డింగ్ డాన్స్ టైప్. ఇది అలా కాదు. నాకంటూ క్యారెక్టర్కి వెయిట్ ఉంది. నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఒక కానిస్టేబుల్ ఉంది. నేను చేస్తుంది ఏంటి, వాడిని తీసుకుని వచ్చి కొడుతున్నందుకు ఒక ఏమంటారు, జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇస్తున్న సాంగ్ అనమాట. అంతే తప్ప దీంట్లో ఏ వల్గారిటీ లేదు. నాకు అప్పుడు సీన్ చేసినప్పుడు ఖచ్చితంగా అది వల్గారిటీయే. సో అందుకు నేను నో చెప్పా. సో దీనికి దానికి సంబంధమే లేదు. సో డిఫరెంట్. 60-70 సినిమాలు అయిపోయి ఉంటాయి కదండి. 30+ అంతే. వెబ్ సిరీస్ చేశాను అంటే లైక్ ఒక 6 చేసుంటా అంతే. ఇప్పుడు యక్షిని అని చెప్పి హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుంది జాన్‌లో. మన కోటబొమ్మాలి హీరో రాహుల్ విజయ్. ఎస్, దానికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. బట్ చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో కూడా. ఐ హోప్ వెబ్ సిరీస్ ఇండస్ట్రీలో కూడా బ్యాంక్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు స్కిట్లో తర్వాత అలా టీవీ రియాలిటీ షోల్లో సపరేట్ బేస్ ఉంది. అంటే మీ స్కిట్ వచ్చిందంటే ఒకప్పుడు ఎవర్రా ఈ అమ్మాయి నుంచి ఇప్పుడు అర్రే మన సత్యశ్రీరా అనే రేంజ్కి వచ్చారు. అంటే కూర్చొని చూస్తున్నారు. మీకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకుని. ఓటీటీకి వచ్చినప్పటికీ మారిపోద్ది స్ట్రాటజీ మొత్తం. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా కాంటెంట్ ఉంటేనే చూస్తున్నారు. అవును, అంతే. సో అది మీకు రావాలి అంటున్నా. ఇందులో వచ్చే బూస్ట్ అందులో రావాలంట. థ్యాంక్ యూ సో సినిమాలు, ఈ సిరీస్లు అండ్ రియాలిటీ షోలు, ఈ మూడిట్లో మీకు బాగా నచ్చింది, బాగా వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి? అయ్యయ్యో, అలా ఎలా చెప్తాను. సినిమాలు వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఆల్వేస్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది స్కిట్టే. ఎందుకంటే అక్కడ ఎక్కువ కష్టపడతాము, వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ బేసిక్గా నాకు ఇష్టమైంది మూవీస్. సో బిగ్ స్క్రీన్లో మనం కనిపిస్తే, ఇప్పుడు 70mm స్క్రీన్లో మనం అలాగా సింగిల్గా అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎవరికి వస్తుందండి అసలు? ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సాంగ్ రావడం అనేది, హీరో హీరోయిన్స్కి ఉంటుంది ఓకే, బట్ మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక సాంగ్ రావడం అనేది నిజంగా నా కెరియర్లో ద బెస్ట్ మూమెంట్ అనమాట. నాకు వర్క్ సాటిస్ఫాక్షన్, నాకు ఏదైనా నాకు సాటిస్ఫాక్షన్ అవుతాను. ఎందుకంటే పిచ్చి నాకు యాక్టింగ్ అంటే. సో అలా కంపేర్ చేయలేను. ప్రతి దాంట్లోనూ నా వర్క్ సాటిస్ఫాక్షన్ నేను ఎత్తుక్కుంటా అంతే. అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకొని వస్తారు. సో మీరు ఏమనుకొని వచ్చారు? నిజం చెప్పాలంటే నేను అసలు ఏమనుకుని రాలేదు. సీరియస్గా చెప్తున్నా. నేను అసలు నా కెరియర్ని ఒక ఆర్మీ దాంట్లోకి తీసుకెళ్దామని అనుకున్నాను, డిఫెన్స్లో. ఎందుకంటే నేను గేమ్స్ బాగా ఆడేదాన్ని, బాస్కెట్బాల్ ఆడేదాన్ని కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో. సో చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీకి వెళ్ళాలి, నాకు ఎందుకో చాలా ఇష్టం. సో వాళ్ళని చూస్తే చాలా గూస్ బంప్స్ వస్తాయి. సో కానీ మా మదర్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల నాకెందుకో సరే ఒకసారి చేసి చూద్దాము చేసిన. ఎస్, మా మదర్. అవును, చాలా లాంగ్ హిస్టరీ ఉంది ఆవిడకి కూడా. చాలా యాక్చువల్ తరతరాలుగా ఉంది మా హిస్టరీ. సో కళాకారుల వంశం నుంచి వచ్చారు మీరు. ఎగ్జాక్ట్లీ అంతే. సో అక్కడి నుంచి కెరియర్ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కెరియర్ నా ఇండస్ట్రీ అవుతుంది అని చెప్పి. సో మా మదర్ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను. ఏది అవుదామని నేను అనుకోలేదు, విత్ ఫ్లో వెళ్ళిపోయా అంతే. గో విత్ ఫ్లో అంతే. అన్ప్రెడిక్టబుల్ జర్నీలా తీసుకున్నారు అంతే. అంటే ఏది వచ్చినా కూడా నాకు అదొక, ఇప్పుడు ఇన్ని మూవీస్ చేసినా నాకు ఇప్పుడు ఒక మూవీ వచ్చినా నాకు అది ఒక ఫస్ట్ మూవీ లాగానే అనిపిస్తుంది. అది అలాగే కష్టపడతాను నేను. అలా తీసుకుంటేనే మనం వర్క్ చేయగలం. అంతే కదా. వీ క్యాంట్ కదా. ఉండే ఫాలోవర్స్ని, ఉండే ఫేమ్ని చూసుకుంటే ఇక్కడ మనం వంగలేం. అవును అస్సలు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువైపోయాయి కదా. అస్సలు ఎక్కడ మనకి 1:1000 రేషియోలో అస్సలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా నుంచి కూడా తీసుకుని వస్తున్నారు. వారానికి ఒకరు పుట్టుకొస్తున్నారు. అసలు ఫోన్ ఉండాలి చేతిలో. కలెక్ట్ చేసేది ఈటీవీనే. అవును, అది గ్రేట్ కదా. అది గ్రేట్. కొత్త టాలెంట్ ని, అంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుందండి. అంటే ఒక్కసారైనా మన టాలెంట్ ని చూపించాలని చెప్పి ఎవరిని మనం తక్కువ చేయలేము. వాళ్ళ టాలెంట్ ని ఒక పూటలో
ఫోన్ పట్టుకొని వాళ్ళ లైటింగ్స్ కానీ, వాళ్ళ ఎఫెక్ట్స్ కానీ, ఫీలింగ్స్ కానీ అవన్నీ చూపించి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈటీవీ వాళ్ళు కల్పిస్తున్నారు వాళ్ళకి. సో అప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. సో అది హ్యాపీ కదా వాళ్ళకి. లైఫ్లో ఒక చిన్న కోరిక ఉంటుంది వాళ్ళకి కూడా, అది ఈటీవీ వాళ్ళు తీరుస్తున్నారుగా. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.